జై పాస్పోలమ్మ తల్లి. మన పోలవరం గ్రామానికి చుట్టుపక్కల మన శ్రీకాకుళం జిల్లాలో ఒక పోలవరం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటారా, సాంప్రదాయాల్లో కానీ ఒక యూనిటీలో కానీ అన్ని రంగాల్లో విద్య వైద్యం ప్రతి దాంట్లో పోలవరం నుంచి ఒక నెంబర్ 1 అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక పోలవరం అనే ఒక గ్రామం మూల ప్రతి ఊరికి తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా మన పోలవరంలో ప్రతి 9 సంవత్సరాలకు జరిగే అమ్మవారి పండుగల నుంచి మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన ఊర్లో జరిగే కార్యక్రమాలు మన ఊరు వాళ్ళంతా పాల్గొని ఒక ఇంటి కార్యక్రమాల్లా చేస్తాం. సో ఇప్పుడు మేము ఏంటంటే ఇక్కడ మన నందసాగరం దగ్గర రావడం జరిగింది. ఈ నందసాగరం దగ్గరికి ఈరోజు ఎందుకు వచ్చామంటే, ప్రతి ఆషాఢ మాసం మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ మన నందసాగరానికి చలవ చేస్తారనమాట. చెరువు సంబరం దగ్గర చెరువు సంబరం అనే ఒక కార్యక్రమంతో మన ఊరు నాయుడు గారు మన అక్కడ పాలదార ఉంటుంది, దానిపైన మన ఏంటంటే జావ చేసి దానిపై పాలు పోసి మన ఊరి నందసాగరానికి దండం పెట్టుకొని, అమ్మ ప్రతి సంవత్సరం ఇలానే చల్లగా మా పోలవరానికి చూడు అని చెప్పి మన ఊరి పాసిపోలమ్మకి, పాసిపట్నమ్మకి, మన మరిడమ్మ తల్లికి దండం పెట్టి మా ఊరు బాగుండాలని చెప్పి చేస్తారు. సో ఈరోజు మనం మా నాయుడు పెద్దనాన్నని అడిగి అసలు మన నందసాగరానికి నందసాగరం అనే పేరు ఎట్లా వచ్చింది, నెక్స్ట్ మన నందసాగరానికి ఉన్న చరిత్ర ఎటువంటిది, మన పోలవరంకి ఉన్న చరిత్ర ఎటువంటిది అని ఒక చిన్నగా చెప్పడం జరిగింది. సో దయచేసి చూసి. రాజుల పరిపాలన టైంలోపు నందుల నాయుడు వంశంలోపు మొత్తం 7 అందములు ఉండేవి. అందులోపు ఏంటంటే ఒక నందుల నాయుడు అన్నాడే నాయకరికము, మేనేజ్మెంటు, రాచరికము ఇదంతా ఉన్నాం. ఈ 6 కూడా ఏంటంటే వాళ్ళకి అక్షర జ్ఞానం లేనోళ్ళు, వాళ్ళు వ్యవసాయదారులు. అప్పుడు మన పెద్దలకి ఏంటంటే పశువులు ఎక్కువ కాపరా ఎక్కువ అలవాటు. వీళ్ళు అలాగేమో అవి కాసుకొని వచ్చేవాళ్ళనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు అలాగా మరేం పని లేదు, అప్పుడంతా అడవి కదా, ఈ అడవిలో పశువులకు వదిలేస్తే మేసుకుంది. వీళ్ళు ఇలాగేంటంటే ఈ ఏరియాలోకి ఒక చిన్న మన కంకర గున్నంత బందలా తయారు చేశారు. ఎన్నాళ్ళకి 1 సంవత్సరము 2 సంవత్సరాలకి. అది వాళ్ళ అన్న నందుల నాయుడికి కూడా చెప్పలేదు, తిడతాడేమో అనేసి. అది అయిన తర్వాత ఏంటంటే అలాగే అయిన తర్వాత ఒకసారి ఏమో కళలో గట్ట వెంకటేశ్వర్లు వెళ్ళినారు. ఎవరికి? నందుల నాయుడికి. నీ తమ్ములు అక్కడోట ఒక సరస్సు తవ్వినారు, అది నీ వెళ్ళి చూసి దానికి ప్రాణప్రతిష్ఠ చేయించు అన్నారు. అంటే తుల్లిపడి లెగిసి చూసి దండం పెట్టుకొని అలాగ వచ్చినారు. వస్తాడికి ఈ చెరువు తవ్వనరు. అప్పుడు ఇదేమిట్రా ఎప్పటి నుండి చేస్తాను రేటేనంటే, అన్నయ్య 1 సంవత్సరం అయింది మేము చేస్తున్నాము, మరి ఇది నీకు చెప్పితే తిడతావేమో అనేసి నేను చెప్పలేదు అన్న. ఆ ఊపిన అప్పుడు మన ఎస్టేట్ ఏంటంటే పర్లాకం ఎస్టేట్ రాజుగారు, గజపతి రాజు. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రభు ఇలాగా ఉంది పరిస్థితి, దానికి ఏమైనా ఇది చెయ్యాలా అని అంటే, అప్పుడు రాజుగారు అన్నారట, ఏమి లేదు, నీవు అది ఎంతవరకు ఉన్నదో అంత ఒక సాగరంగా ఏర్పాటు చేసి నీ పేరు పెట్టు అన్నారు రాజుగారు. అప్పుడు ఏ రాజు? పర్లాకం ఎస్టేట్లోకి ఉన్నటువంటి రాజు. అప్పుడు అది చెరువు తవ్వించి దానికి నందసాగరము అని పెట్టారు. అతని పేరు నందుల రాజు కాబట్టి నందుల నాయుడు. నందుల నాయుడు కాబట్టి నందసాగరం అని పేరు పెట్టారు. అప్పుడు ఈ ఊరంతా ఆస్తులు మనవే, ఎవడికి లేదు. మరి అలాంటివన్నీ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చినంటే అది అవుట్ ఆఫ్ వచ్చినది, వదిలే. అప్పుడు నుండి దీనికి ఏంటంటే ప్రతి ఆషాఢంలో కూడాను మన రథయాత్ర అయిపోయిన తర్వాతను, అమ్మవారికి ముర్రాట్లు కార్యక్రమం అయిపోయిన తర్వాతను దీనికి ఒక పండగగా మనము ఏర్పాటు చేసి ఇక్కడోటేమో వచ్చి వరద పాయసం పోసి ఇక్కడ 10 మంది వచ్చి వండుకొని తిని వెళ్ళడం ఆనవాయితీ. అది ఇప్పుడు కూడాను మా వంశ పారంపర్యంగా మా వంశంలోకి జరగదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మనకి జరుగుతుంది? తెలియదు. అంటే మీ అవగాహన ప్రకారం? నా అవగాహన అయితే నా అయ్యాములోకి అయితే ఒక 20-25 సంవత్సరాలు. అంతకుముందు తాతయ్య, అంతకుముందు వాళ్ళ నాన్న, అంతకుముందు ఒక 500 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుందా? ఎక్కువ అవుతుంది. అంటే మన ఈ నందసాగరం చెరువు సంబరానికి ఒక 500 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు. చరిత్ర ఉంది.
జై పాశుపలం తల్లి. గత మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి చెరువు సంబరంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. నేను మా ఫ్రెండ్ యశ్వంత్. మేము తెలుసుకున్నది ఏంటంటే మన ఆచార సాంప్రదాయాలు గత పూర్వీకుల దగ్గర నుండి ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఉన్న ఎంతోమంది పెద్దలు కలిసి తెలుసుకున్నాం. అసలు ఈ చెరువుకి నందసాగరం అనే పేరు ఎలా వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటి అని మేము ఒక పోలవరం గ్రామ పౌరుడిగా తెలుసుకున్నాం. మాతో పాటు మా భావితరాలకు నెక్స్ట్ కూడా మేము అందిస్తామని, ఈ చెరువు ప్రాధాన్యత విశిష్టత, అసలు సంబరం అంటే ఎందుకు చేస్తారు, అసలు ఈ ముఖ్యమైనటువంటి ఆచార సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది అవన్నీ కనుగొనడం జరిగింది. మీరు కూడా ప్రతి ఒక్కరూ వచ్చే సంవత్సరం నుండి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఆచార సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారనేసి ఒక పోలవరం గ్రామ పౌరులుగా మేమందరం మా ఇద్దరం కోరుకుంటున్నాం.